ఏపీలో కలెక్షన్స్ అదే వైసీపీ హయాంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చేసినటువంటి కలెక్షన్స్, లిక్కర్ కలెక్షన్స్, మద్యం స్కామ్ పూర్తి స్థాయిలో వైసీపీకి జగన్ గారికి ఉచ్చు బిగుసుకుంటోందా? పూర్తి స్థాయిలో అన్ని ఆధారాలు బయటకు వచ్చేసినట్టేనా? ఎందుకంటే కేంద్రం చేతికి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతికి కీలక ఆధారాలు, ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయి, ఎలా చేశారు, ఎంత మొత్తాల లెక్కలు చూపించారు, ఎంత దేశం దాటి వెళ్ళిపోయింది, ఇందులో మనీ లాండరింగ్ వ్యవహారం ఉంది, ఎవరెవరు బినామీల ద్వారా ఎట్లా వేరే విదేశాలకు తరలిపోయింది, దీనికి సంబంధించిన కీలక ఆధారాలన్నీ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతికి చేరిపోయాయా అంటే అవును, చేరిపోయాయని చెప్పచ్చు. స్వయాన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు దీనికి సంబంధించినటువంటి కీలక పత్రాలన్నింటినీ కూడా అందజేశారని అంటున్నారు. అసలు తొలుత ఆయన బడ్జెట్లో బిల్లుకి సంబంధించి ఏదైతే చర్చ జరుగుతోందో పార్లమెంట్లో, ఆ సమయంలో ఏపీలో చాలా పెద్ద లిక్కర్ కుంభకోణం జగన్ హయాంలో జరిగిందని, దాదాపుగా 90,000 కోట్ల రూపాయల వ్యాపారంలో 18,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిందని, 4,000 కోట్ల రూపాయలు బినామీ పేర్లతో దుబాయ్, ఆఫ్రికా తరలిపోయిందని, హైదరాబాద్కి సంబంధించిన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి సంబంధించిన వ్యక్తి సునీల్ రెడ్డి అనే వ్యక్తి దాదాపు అందులో ఒక 2,000 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ ద్వారా దుబాయ్ తీసుకెళ్లిపోయారని, సో ఇలా కీలక పత్రాలన్నింటినీ కూడా అమిత్ షా గారికి అందించారు. అలాగే ఈ పర్యవసానాల వల్ల, ఈ స్కామ్ వల్ల స్వయాన ఒక ఎంపీ రాజీనామా చేశారని, రాజకీయాల నుంచి నిష్క్రమించారని, ఇది చాలా పెద్ద స్కామ్ అని, ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పోలిస్తే ఇది అంతకు మించి 100 రెట్ల స్కామ్ అని, ఈ స్కామ్తో పోలిస్తే అది ఒక నీటి బొట్టు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్న నేపథ్యంలో పూర్తి ఆధారాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి ఇచ్చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో దీనికి సంబంధించి సిఐడి, విజిలెన్స్ అన్ని ఆధారాలు సేకరించిందని, ఎట్లా ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఇవన్నీ కూడా కీలక పత్రాలు అందజేసినట్టుగా మనకు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలోని 22 డిస్టిలరీలన్నింటినీ కూడా అప్పుడు వైసీపీ హయాంలో ఎలా చేజిక్కించుకున్నారు, ఒక 26 కొత్త కంపెనీలకి ఈ ప్రొడక్షన్ని ఎలా కట్టబెట్టారు, దుకాణాల్లో 99,000 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగితే 99,000 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగితే 690 కోట్ల రూపాయలకి సంబంధించిన లావాదేవీలు లెక్కలే చూపించారు. ఖజానాకి నష్టమే కాకుండా ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకున్నారు. దాదాపుగా 4,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. దేశం దాటి మనీ లాండరింగ్ ద్వారా వివిధ బినామీ కంపెనీలు పేర్లతో, మనుషులతో దేశం దాటి డబ్బు వెళ్ళిపోయింది. ఎలా జగన్ గారు దీన్ని కబళించారు. ఇదే కాకుండా 60% ఉత్పత్తి ఈ కొత్త కంపెనీలకే, ఈ కొత్త డిస్టిలరీలకే ఎలా ఇచ్చారు.